హాయ్ వర్స్ మనకి రైతు భరోసాపై మనకి ఈ రోజు వచ్చిన అప్డేట్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7,500 రూపాయలకి సంబంధించి నేడు న్యూస్లో మనకు ఒక క్లియర్గా ఒక వార్త రావడం జరిగింది. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. రైతు భరోసాకి సంబంధించి నేడు వచ్చిన న్యూస్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. సో రైతు భరోసాపై మనకి తుది కసరత్తు నేడు ఉపసంఘం ఆ, భేటీ అయితే రైతు భరోసాపై మంత్రివర్గానికి చేయాల్సిన సిఫారసులపై చర్చించేందుకు గురువారం మరోసారి సమావేశం కానుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎకరానికి 7,500 రూపాయలు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఎకరాకి మనకి 5,000 చొప్పున ఇచ్చింది. ప్రస్తుతం అయితే 7,500 చేయాలని అభిప్రాయించిన దీనిపై కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లు మనకి సమాచారం రావడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ, రైతు భరోసా ఇవ్వాలి. గతంలో పంటలకు సాగు చేశారా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు కింద సహాయం అయింది. అయితే గుట్టలకి, రోడ్లకి ఇలా వ్యవసాయం చేసే అవకాశం లేని వాటన్నిటిని కూడా ఇవ్వడం కాదన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం పంట సాగు చేసే వాటికే ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. రైతు భరోసా ఇచ్చేది పెట్టుబడి కోసమే, అంతే తప్ప ఆ, అసలు పంట వేయని వారికి ఇవ్వడం సరికాదన్న అభిప్రాయంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనకి శాటిలైట్ అంటే ఆమోదం తెలుపుతారని శాటిలైట్ ఉపయోగించుకొని సమాంతరంగా తనిఖీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో విస్తృతంగా మనం సమీక్షించిన తర్వాత మరొకసారి ఫైనల్ డిసిషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇక నుంచి వాళ్ళు ఒక రేషన్ కార్డుపై ఇంత లిమిట్ పెడుతూ అదేవిధంగా మనకి సాగు చేసే భూమికే ఇవ్వాలి అని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక్కడ మనకి 1-7 ఎకరాలు గతంలో కనుక మనకి రైతు రుణమాఫీ ఏదైతే చేశారో రేషన్ కార్డుకి 2 లక్షల ఆ పైన ఉంటే ఇవ్వకుండా అదేవిధంగా ఇక్కడ కూడా 1-7 లేదా 10 ఎకరాలు పెట్టాలనుకుంటున్నారు. దాంతోపాటు సాగు చేసి ఈ 1-10 ఎకరాల్లో ఎవరైతే సాగు చేస్తారో వారికి మాత్రమే ఈ రైతు బంధు ఇవ్వాలి అని చెప్పేసి భావిస్తున్నారు. ఈ సీజన్కి 7,500 రూపాయల చొప్పున ఇవ్వబోతాం. సంక్రాంతి నుంచి మొదలు పెట్టబోతున్నట్టు కూడా మనకి సమాచారం రావడం జరిగింది. ఇది మొత్తానికైతే న్యూస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.